ఈరోజు మీరు సిద్ధమా అనే వాక్యాన్ని నేర్చుకుందాము. ఎక్కడికి సిద్ధం? పరలోక రాజ్యానికి. పరలోక రాజ్యానికి చెప్పండి. పరలోక రాజ్యానికి. అదే మన కోరిక. అదే మన
ఉన్నది విశ్వాసవరము తోడై ఉన్నది వాగ్దాన బలము ధైర్యపరచి నడుపుచున్నది విజయ శిఖరపు దిశగా ఆత్మజాలని నీ ప్రేమతో ఆత్మదీపము వెలిగించినావు వినయసు వినయభావము నాకు నేర్పిన సాత్వికుడా హృదయములో కృతజ్ఞతే కృతజ్ఞతాంజలి నా సుందరంగా స్తుతిపాడనా నా హృదయాసుడా నా కోరిక నాడిక పరిమళించాలని నా ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలో నిలవాలని స్వచ్ఛమైనది నీ వాక్యం వన్నె కరగని ఉపదేశం మహిమ కలిగిన సంగముగా నన్ను నిలిపి నీ ఎడల స్వచ్ఛమైనది నీ వాక్యం వన్నె కరగని ఉపదేశం మహిమ కలిగిన సంగముగా నన్ను నిలిపి నీ ఎడల సిగ్గుపరచదవని మీరు నాకున్న నిరీక్షణ వేచి ఉన్నాను మీకోసమే సిద్ధపరచు సంపూర్తిగా హృదయములో కృతజ్ఞతకి నిపుణానందమే నీ సన్నిధిలో స్తుతి పాడనా నా హృదయ విద్వాంసుడా నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని నా ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలో నిలవాలని అక్షయుడాని కల్వరి త్యాగం అర్పిత భావం కలుగజేసెను ఆశల వాకిలి తెరచినావు అనురాగ వర్షం కురిపించినావు అక్షయుడాని కల్వరి త్యాగం అర్పిత భావం కలుగజేసెను ఆశల వాకిలి తెరచినావు అనురాగ వర్షం కురిపించినావు నా హృదయములో ఉప్పొంగినే కృతజ్ఞతా సంగమే నీ సన్నిధిలో స్తుతి పాడనా నా హృదయ విద్వాంసుడా నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని నా ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలో నిలవాలని దేవునికి మహిమ కలుగుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఆదివారం విశ్రాంతి దినాన దేవుడు పరిశుద్ధంగా ఆచరించమని దేవుడు ఆజ్ఞల్లో పదాజ్ఞల్లో ఆజ్ఞగా మనం పాటించడానికి దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ వచ్చిన బిడ్డల దేవుడు దీవించినందుకు, దేవుని సాక్షిగా నిలబెట్టుకున్నందుకు మన
మనతో ఈరోజు ఏం మాట్లాడుతున్నారంటే, నీవు సిద్ధమా? ఎక్కడికి? పరలోక రాజ్యానికి వెళ్ళడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? సంపూర్ణంగా నన్ను సిద్ధపరచు ప్రభా అని దేవుడు ఈరోజు పాట ద్వారా మాట్లాడారు. ఇదే నా కోరిక, నా ప్రణాళిక, పరిమళించాలని. పరిమళించడానికి ఏంటి? సాధారణ ఉంటే పరిశుద్ధత ఉండదు, కంపు వస్తుంది. కంపు మాటలు ఆ మనిషి దగ్గర నుండి కూడా ఒకలాంటి స్మెల్ వస్తుంది. ఒక ఆమెకి ఒక కళ వచ్చింది, కళలో కూడా ఒక స్మెల్ కనపడింది. అర్థమైందా? స్మెల్ అంటే సాధన కూడా వస్తుంది చూడు, సాధువులు వస్తే ఒక స్మెల్ వస్తుంది వాళ్ళ దగ్గర. అలాంటి స్మెల్ వచ్చింది, కళలో వచ్చింది, మామూలుగా మనిషి ప్రార్థన చేసుకున్నప్పుడు కూడా వచ్చింది. ఏంటంటే పాపములు, ఆ పాపములు, కొన్ని పాపములు వాక్యానికి విరుద్ధమైన బోధకుల దగ్గర నేర్చుకున్నవి, అబద్ధ బోధకుల దగ్గర నేర్చుకున్నవి, అవి వాళ్ళలో ఉండిపోతాయి. ఆ ఉండిపోయి ఏంటంటే అటువంటివి వీళ్ళు కూడా చేస్తారు. ఎందుకంటే యథార్థమైన ప్రార్థన చేయలేరు, యథార్థవంతమైన మాటలు కూడా చెప్పలేరు. ఆ యథార్థత ఇప్పుడు మనం పాడుకున్నాము, యథార్థవంతులు ఎడల నీవు ఎడబాయికు కృప చూపి గాఢాంధకారము కమ్ముకొనగా వెలుగు లేకవై ఉదయించావని. ఎప్పుడైతే ఆ గాఢాంధకారం కమ్ముకుంటుందో అలాంటి స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ కూడా తెలుస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ దేవుని యొక్క కోరిక ఏంటంటే పరిశుద్ధంగా ఆత్మ శరీరము పరిశుద్ధంగా ఉండాలి అని మనం నేర్చుకున్నాం. వాక్యంలో నేర్చుకున్నామా లేదా? మరి అది ఏం చేస్తుంది? పరిమళింపచేస్తుంది అనమాట. అదే మన కోరిక ఉండాలి. అలా పరిమళింప చేసేది, దేవుని రాజ్యానికి సిద్ధపరిచేది. ఆయన న్యాయపీఠం ముందు మనము కనునొక్క పాటలోనే మనము అక్కడికి దేవుడు తీసుకెళ్ళినప్పుడు మిగిలిన వారు ఉండిపోతారు. 7 కాలం, 7 సంవత్సరాలు శ్రమ దినాలు ఉంటాయి. అవి తర్వాత మనం చెప్పుకుందాం. శ్రమల కాలంలో మరి ఏమి జరుగుతుంది, వాళ్ళ పరిస్థితి ఏంటి అనే విషయాలు దేవుడు బోధ చేస్తారు తర్వాత. ఇప్పుడు నువ్వు సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా లేకపోతే ఉండిపోతావు. సంఘముని దేవుడు తీసుకెళ్ళడానికి ఏ సంఘం అయితే సిద్ధంగా ఉందో మరి తీసుకెళ్ళడానికి దేవుడు ఆశపడి ఈరోజు మనల్ని సిద్ధపరచడానికి, సంపూర్ణంగా సిద్ధపరచడానికి మరి దేవుడు మన మధ్య నుండి దేవదూతల సమూహముతో మరి ఆయన సేవకులు అగ్ని జ్వాలలుగాను మరి ఆయన సేవకులు ఎలా ఉంటారనేసి మనం వాక్యం చెప్పుకున్నాం. ఆయన పరిచారకులు ఎలా ఉంటారని కీర్తన గ్రంథంలో చెప్పుకున్నాము, హెబ్రీ పత్రికలో చెప్పుకున్నాము. కాబట్టి ఈరోజు హెబ్రీలు రాసిన 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చాలా నిర్లక్ష్యంగా ఉన్న జనాలు చాలామంది ఏంటంటే ఎప్పుడుందో దేవుడు వచ్చేస్తారు అని చెప్తున్నారు, ఇంకా రాలేదా అని ఒక ఎగతాళి చేస్తూ మాట్లాడుతున్నారని ఇక్కడ 2 పేతురు 3వ అధ్యాయంలో చాలా నిర్లక్ష్యం ఉంటారు. అలాగే చెప్తారులే సావుకులు, దేవుడు రాకడ వచ్చేస్తుందని అలాగే భయపెడతారు. నువ్వు జాగ్రత్తగా ఉండు, పరిశుద్ధంగా ఉండు, అబద్ధాలు ఆడకు, మోసం చేయకు అని చెప్పి లోకంతో స్నేహం చేయకు, ఇవన్నీ చెప్తారు అని అనుకుంటున్నారు. చాలామంది అలాగ అడిగారు నాకు. అస్తమాట మీరు చెప్తూ ఉంటారు కానీ ఇంకా రాలేదేంటి అని అంటారు. ఎందుకు ఆలస్యం అవుతుందంటే అందరూ రక్షించబడాలని. అందరూ రక్షించబడాలంటే మత్తయి 24:14 ఏముంది? అందరికీ కూడా దేవుని వాక్యము ప్రకటించబడాలి, ఆయన సువార్త ప్రకటించబడాలి. పడిన వెంటనే దేవుడు రావడానికి ఇష్టపడుతున్నారు. అది కూడా తండ్రి ఒక్కడికే తెలుసు కానీ అందరికీ ఎవరికి కూడా తెలియదు ఎప్పుడు వస్తారు అని. అందుకని మనం సిద్ధంగా ఉండాలి. 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3 నుంచి 6 వచనాలు చదువుకుందాము. 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3 నుంచి 6 వచనాలు చదువుకుందాము.
అంచె దినములలో అపహాసకులు. ఇప్పుడు ఏ దినాల్లో ఉన్నాం మనము? అంచె దినాల్లో ఉన్నాం. అంచె దినాల్లో అపహాసకులు అంటే, అపహాసకులు అంటే ఏంటి? అపహాసం చేస్తారు, జోక్ చేస్తూ ఉంటారు. అలాగే అంటారులే, అలాగే బోధిస్తారులే అని. అంచె దినాల్లో ఎలా ఉంటారంట? అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశలో చెప్పున నడుచుకొనుచు, స్వకీయ దురాశలు, స్వకీయంగా వాళ్ళు ప్రేమ వాళ్ళ కోసమే, వాళ్ళ రాజ్యాన్ని అంటే వాళ్ళ ఇంటిని, వాళ్ళ పిల్లల విషయంలో, కుటుంబం విషయంలోనే ప్రయాసం ఉంటుంది. 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఇంకా చదువుతూనే ఉంటారు మంచి ఉద్యోగాలు రావాలని. కానీ నిన్న రాత్రి ఒక ఆమెతో నేను మాట్లాడాను. ఆ పాపట దేవుళ్ళలోనే ఉందంట, కానీ పరిశుద్ధాత్మను పొందుకుందా అంటే పొందుకోలేదు అని అంటున్నాను. పొందుకోవడానికి మరి దేవుడు మేడగది అనుభవంలో ఆ భక్తిగా వెళ్తున్నారా అంటే ఆ భక్తికి వెళ్తున్నారా అంటే, మరి మేడగది అనుభవంలో మరి ప్రార్థనలు, సహవాసమందు, రొట్టె విరుచుటందు ఎడతెగక ఉండాలి కదా. అపోస్తుల బోధలో పెంచబడాలి కదా. దేవుడు చెప్పిన బోధ ఒకటి. మరి అనేకమైన ఆత్మలు బయలుదేరున్నాయి. అవి దేవుని సంబంధమైనవో కాదో పరీక్షించుకోండి అని 1 యోహాను రాసిన పత్రికలో 4వ అధ్యాయములో 1వ వచనంలో ఉంది. అనేక ఆత్మలు బయలుదేరాయి. అది మనుష్యాత్మ, లౌకిక ఆత్మ, దేవుని ఆత్మ, అపవిత్రాత్మ, బ్రహ్మపరిచే ఆత్మ అని తెలుసుకోవాలి. అనేకమైన ఆత్మలు బయలుదేరుతున్నాయి. కాబట్టి ఏ ఆత్మతో నడిపించబడుతున్నారు అని తెలియపరిచేది పరిశుద్ధాత్మ దేవుడు. రోమ 8వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది, ఆత్మ లేనివాడు నావాడు కాదు. పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళు వాక్యానుసారంగా నడుస్తారు, ఆ వాక్యాన్ని ఇష్టపడతారు. సత్యవాక్యము మరి దేవుడు నేర్పించాలని మరి 3వ చరణంలో మనం నేర్చుకున్నాము. సత్యమైనది నీ వాక్యము, వన్య తగినది ఉపదేశము, మహిమ కలిగిన సంగముగా నన్ను నిలుపుటకే నీ ఎడల మరి సిగ్గుపరచకుండా దేవుడు సంపూర్ణంగా దేవుని సంఘాన్నట దేవుడు సిద్ధపరచడానికి ఇష్టపడుతున్నారు సత్య వాక్యము ద్వారా. ఆ సత్యస్వరమైన ఆత్మ వచ్చినప్పుడు సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు, సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు. మరి ఆమె చదువులో ఉందంట, చదువులో ఉంది కాబట్టి పరిశుద్ధాత్మను పొందుకోవడం అడ్డంగా ఉంది, ఇప్పుడు ఆటంకంగా ఉంది. చదువు ఈ పరలోక రాజ్యం వస్తుందా? వచ్చిన జాబు దేవుని రాజ్యానికి వస్తుందా? ప్రార్థన చెయ్యండి. మరి సేవకుడికే ఆ జీతంలో వాళ్ళని పోషించడానికి, ఆ జీతం వాడడానికి అని ఒక ఎరేస్తూ ఉంటారు. సాతానుగాడు కూడా మనుషులకి ఎర వేస్తాడు. సేవకులు అని అంటే దేవునికి ఇష్టమైన సేవకులనే పట్టించుకోవట్లేదు. ఇప్పుడు అది ఈ వాక్యాన్ని షేర్ చేయడానికే ఇష్టం ఉండదు, వినరు. అలాంటప్పుడు మరి అందరి బోధకులకి అందరికీ కూడా పంచేది కాదు దేవుని డబ్బులు. సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశిస్తున్న వాళ్ళకి, అది దేవుని రాజ్యాన్ని నడిపిస్తున్న వాళ్ళకి మాత్రమే అలా హెల్ప్ చేస్తే అవుతుంది. ఏదైనా ఉద్యోగమైనా పరిశుద్ధాత్మ పొందుకుంటే అటువంటి ఐడియా వస్తుంది, అటువంటి తలంపు వస్తుంది. అలా దేవుడు నడిపిస్తాడు. మీకు అర్థమవుతుందా ఏం చెప్తున్నాను? ఎక్కడ పడితే అక్కడ దేవుని బలి అర్పించకూడదని ద్వితీయోపదేశకాండం 12:13లో ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ చాలామంది దశభాగాలు కూడా ఈ సెల్ ఫోన్లో ఎవరైతే మరి స్వస్థతలు, అద్భుతాలు ఇదే చెప్తూ ఉంటారు. అంతేగాని వాక్యం ఇవి దేవుని రాజ్యానికి వెళ్ళవు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాళ్ళే దేవుని రాజ్యానికి వెళ్తారని, నీ నామంలో దెయ్యాలు వెళ్ళగొట్టలేదా, మేము ప్రవచించలేదంటే అక్రమం చేయవాలని పొండి అన్నాడు ఆయన. వాక్యం ప్రకటించినప్పుడే మరి అద్భుత కార్యాలు చేస్తారు. మీతో నేను మీకు సహకారి ఉండి నేను అద్భుత కార్యాలు, మహత్కార్యాలు చేస్తాను మీరు వాక్యం ప్రకటిస్తుంటే అని మార్కు 16:20లో ఉంది. అర్థమవుతుందా? దేని ద్వారా దేవుడు సత్య వాక్యము ఏం చెప్తుంది అని అంటే, వాక్యాన్ని పక్కన పెట్టేసి ఒక బిజినెస్ టైప్లో
యేసయ్య ఆ విధంగా సేవ చేశారు. ఇలా మతం కులము భేదం లేకుండా దేవుడు నాకు ఇచ్చిన వరాలు బట్టి నేను చేశాను. కానీ వాళ్ళు దేవుడు నమ్ముకోలేదు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఎవరైనా సరే అటువంటివి చేసినప్పుడు వాళ్ళు ఏమనుకుంటుంటారంటే, అలా అపహాస్యంగా ఉన్నదానికి దేవుడు ఇటువంటి అద్భుత కార్యాలు మన మధ్యన కూడా చేశారు. చనిపోతున్న వాళ్ళు బ్రతికించడము, దేవునికి ఇష్టంగా ఉండాలని ఆశపడి చేశారు. కానీ కృతజ్ఞత లేదు, వాళ్ళకి కృతజ్ఞత లేదు. సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించి దేవుడు ఆ వాక్యం ద్వారా బ్రతికిస్తుంటే ఆ వాక్య ప్రకారం నడవలేకపోతున్నారు. ఆ వాక్యం గుర్తుండదు. ఆ వాక్యం ఆ సాక్ష్యాన్ని పెట్టుకుని ఆ వాక్యం చెప్పి కొంతమంది ఆత్మలను రక్షించలేకపోతున్నారు. అలా రక్షించినప్పుడు అతిశయ కిరీటం ఇస్తారు దేవుడు అని మనం శుక్రవారం నేర్చుకున్నాం. అయితే ఎందుకు అలాగ చేస్తున్నారంటే, వాళ్ళ అంచెల వల్ల అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను కూర్చిన వాగ్దానం ఏమాయను. ఆయన రాకడను కూర్చిన వాగ్దానం, దేవుడు మనకు ఒక వాగ్దానం ఇచ్చారు. దేవుని రాజ్యంలో యుగాలు దేవునితో ఉండడానికి గొప్ప నిబంధన మనకి ఇచ్చారు. అది ప్రకటన ప్రవచన గ్రంథం. రాబోయే సంగతులు, దేవుడు ఏ విధంగా వస్తున్నారు ఏంటి అనే విషయాలు మనం కొద్దిగా నేర్చుకున్నాం. ఇంకా చాలా ఉంది నేర్చుకోవాల్సింది. కాబట్టి ఎప్పుడైతే సిద్ధంగా ఉండాలని ఆశపడతారో త్వరగా దేవుడు మనకు అవి సంపూర్ణంగా నేర్చుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుని నామం స్తోత్రం, ఆమేన్. కాబట్టి దేవుడు నేర్పించాలని మనకు సిద్ధంగా ఉంటామని, దేవుని రాజ్యాన్ని వెళ్ళడానికి, అనేక మందిని తీసుకువెళ్ళడానికి దేవునికి ఇష్టంగా ఉన్నప్పుడే దేవుడిని నేర్పిస్తారు. నన్ను నువ్వు అటువంటి చీకటి బంధకాలను ఎందుకు విడిపించారంటే, దేవునికి ఇష్టడమై ఉన్నందుకు మరి విడిపించి దీర్ఘాయువుతో తృప్తిపరిచి సజీవుడు దేవుణ్ణి మన హృదయాల్లో భద్రపరచుకోవాలి ఈ వాక్యము ద్వారా అని మనం పాట పాడుతున్నాం. అర్థమవుతుందా? ఎప్పుడైతే సరి చేసుకోరో సాధారణ వాక్యం విననివ్వడు. అది ముద్ర వేయనివ్వడు. చూడటానికే పక్కన నిలబడతాడు, చూడు చేద్దామని విననివ్వకుండా ఏదో ఒక శోధన పడతాడు. సరి చేసుకొని సిద్ధంగా దేవుడు వాక్యం వినడానికి కూర్చోవాలి. ఆయన రాకుండా కూర్చున్న వాగ్దానం ఏమాయను. పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున ఉన్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకున్న వలను. ఫస్ట్ దేవుడు ఎలా సృష్టించాడో అలాగే ఉందే, ఇంకా దేవుడు రాలేదే అని అపహాస్యాలు ఆడుతున్నారట. అంటే జోక్స్ వేస్తున్నారు. దేవుడు చెప్పిన మాట ఏమైంది? దేవుడు వస్తారని వాగ్దానం చేశారు కదా, దేవుడు వస్తాడని మత్తయి సువార్తలో 21 సార్లు దగ్గర చెప్పారు, నేను మళ్ళా తిరిగి వస్తాను అని చెప్పి. మరి సిద్ధంగా ఉండాలా? ఉపమానాల్లో చెప్పారు, ప్రకటన గ్రంథంలో చెప్పారు, నేను వస్తున్నాను అని. 2వ రాకడలో ఆయన గర్జించే సింహంలాగా వస్తారు. ప్రకటన 1:12 వచనంలో ఉంది కదా, అగ్ని జ్వాల వంటి నేత్రాలు, అపరంజి వంటి పాదాలు, ఆయన నోట్లో నుంచి వాక్యం అనే ఖడ్గము, 2 అంచులు గల వాడి అనే ఖడ్గము వస్తుందని. ఆయన రూపమంతా వెనక అపోస్తలుడైన యోహాను గారు ఆ దర్శనంలో వెనక తిరిగి చూసినప్పుడు చచ్చిన వాణిలో పడిపోయి ఉన్నాడు, చూడలేక ఆ దర్శనంలో. మరి నిజంగా ఎలా చూస్తారు? ఆయన అలాగే దేవుని మాటలు అపహసించి మరి సిద్ధపడకుండా ఉన్న వాళ్ళకి దేవుడు గమనించాలి. దేవుడు అలాగా వస్తున్నాడు, ఇప్పుడు ఆయన వస్తున్నాడు అని చెప్పగలగుండా. ఆ వాగ్దానం ఏమైంది అని అపహసించే వారికి మనము సిద్ధపడి చెప్పాలి. ఆ వాక్యము ఎక్కడుంది అని కూడా చెప్పాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక
2 పేతురు 3:3-6 ఉంది ఈ మాటలు. ఆయన రాకడను గురించి వాగ్దానం ఏమాయను పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభము ఉన్నట్టే ఇది నిలిచి ఉన్నది అని చెప్పుదురని మొదటి మీరు తెలుసుకునవలను. అలా చెప్తున్నారని మీరు ఫస్ట్ మీరు ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని పాడు చేస్తారు. అలాగే చెప్తారులే, ఇంకా రాలేదులే, అసలు ఏసే వస్తాడా అన్నట్టుగా అపహాస్యం జోక్ చేస్తూ ఉంటారు. ఆ జోకులు అవి వీళ్ళు వేస్తుంటారు, టిక్టాక్లు అవి చూసి జోక్స్ వేసుకుంటారు. అలా అనుకుంటున్నారు దేవుడు వస్తాను అని చెప్తుంటే. దేవుడు ప్రేమామయుడు, కరుణామయుడు, క్షమించే దేవుడు, దీన మనసు గలవాడు అని అనుకుంటున్నారు. ఆ కృపకాలము గడిచిపోతుంది. ఆ కృపకాలము గడిచిపోతుంది. మరి 2వ రాకడలో ఎలాగొస్తారు? గర్జించి సింహముల మేఘారూఢుడై వస్తున్నాడు ఆయన. ఏలైనగా పూర్వం నుండి ఆకాశం ఉండేనని, నీళ్లలో నుండి నీళ్ల వలనను సమకూర్చబడిన భూమి దేవుని వాక్యం వలన కలిగినని వారు బుద్ధిపూర్వకంగా మరుతురు. బుద్ధిపూర్వకంగా మర్చిపోతారు. దేవుడి ఆకాశాన్ని, భూమిని, ఇవన్నీ కూడా ఈ నీళ్లలో నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమి దేవుని వాక్యం వలన కలిగేనని. దేవుని వాక్యము వలన, దేవుని వాక్యం వల్ల కలిగింది. వాక్యమే దేవుడై ఉన్నాడు కాబట్టి దేవుడి వల్ల కలిగింది ఈ సృష్టి అంతా. సృష్టి కూడా పారిపోతాడట. ఆకాశము, భూమి లయమైపోతాయి. కాబట్టి బుద్ధిపూర్వకంగా మర్చిపోతారట. ఆ నీళ్ళ వల్ల అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించను. కాబట్టి ఆ వరద అవన్నీ కూడా నశించిపోతాయని. కాబట్టి దేవుడు రాబోతున్నాడు, నువ్వు సిద్ధంగా ఉన్నావా అని దేవుడు అడుగుతున్నారు. ప్రతి ఒక్కరిని పేరు పేరున అడుగుతున్నారు. ఇక్కడ అపోస్తుల కార్యము 1:9 ఎలా వెళ్ళారో యేసయ్య అలాగే వస్తారు. ఎలా వెళ్ళారో అలాగే వస్తారో ముందు వాక్యం చూద్దాము. ఆ వాక్యము ఇవి మనం చెప్పగలుగున్నారు. అలా జోక్ చేస్తున్న వాళ్ళకి ఆయన అలాగే అంటారు కానీ, అలాగే అందరూ చెప్తున్నారు కానీ, అది ఆయన రాదు, వస్తే ఈ పాటికి వచ్చేయాలి అంటే దాని అర్థమేంటి? సిద్ధంగా మనుషులు లేరు. నువ్వు సిద్ధంగా ఉండి వాక్యాన్ని ప్రకటిస్తే ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఏ ఒక్కరు నశించిపోవడము దేవుడికి ఇష్టం లేదు. దానికి మతము, కులం, భేదం లేదు. మనుషులు పెట్టుకున్నవి ఇవి, మనుషులు పెట్టుకున్నారు. కాబట్టి అపోస్తుల కార్యంలోని దేవుడు చనిపోయి లేచాక 40 రోజులు ఈ భూలోకంలో ఉండి చనిపోయి లేస్తాడని చెప్తే శిష్యులే మర్చిపోతారు. కానీ అక్కడ ఉన్న యూదులు మాత్రం మర్చిపోలేదు. ఇతను చనిపోయాడు, లేస్తాడు అని చెప్పి ఆ సమాధికి సీల్ వేసేసి భటులని అపాయింట్ చేస్తారు. వాళ్ళందరూ కూడా పడిపోతారు ఆయన వచ్చినప్పుడు. ఆ వెలుగుతో ఎవరు విప్పకుండానే అగ్నితో అంతా కూడా ఆ సీల్ అంతా కూడా విడిపోతుంది. దేవదూతలు వస్తారు. ఆ వెలుగుతోనే ఆయన వచ్చిన, ఆ వెలుగుతోనే ఆ సీల్ వేసిన ఆ రాతితో చెక్కబడిన రాతి సమాధి మీద ఇలా రౌండ్గా దానికి మూత, దాని మీద ముద్ర, సీలింగ్, గవర్నమెంట్ సీలింగ్ వేసేస్తారు. వేసేసి తిరిగి నా శిష్యులు మర్చిపోయి మరి భయపడిపోయి పరిశుద్ధాత్మను పొందుకోలేదాళ్ళు. అందుకని భయపడిపోయి వాళ్ళు దాక్కుంటారు. ఎవరు రూముల్లో కాళ్ళు పరిగెట్టి పారిపోతారు. అలాంటప్పుడు అక్కడ సీల్ వేసినప్పుడు దేవుడు అక్కడ ఆయన 3వ రోజు లెగిస్తారు. ఎలాగ వాగ్దానం నెరవేరింది మర్చిపోతారు. అలాగా దేవుడు ఆ 40 రోజులు కూడా నేను బ్రతికే ఉన్నాను, నేను దేవుడు చెప్పిన వాగ్దానము, దేవుడు నా పట్ల ప్రణాళిక, తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చాను, చూడండి మీరు కూడా నెరవేర్చండి అని 40 రోజులు ప్రతి ఒక్కరికి కూడా ఆయన కలిసి అప్పుడు వెళ్తారు. నేను ఎలాగ నేను వెళుతున్నాను, ఇప్పుడు నేను అలాగే వస్తున్నాను. అర్థమవుతుందా లేదా?
అర్థమైంది. మరి ఆ విషయాలు ఎవరికి చెప్పాలి? మీరు సిద్ధంగా ఉండి అనేక మందికి ఈ విషయాలు చెప్పినప్పుడు ఆ దేవుడు కడబూర ఊదినప్పుడు దేవదూతలు మరి యేసయ్య మన కనురెప్ప పాటలోనే మధ్యాకాశం తీసుకెళ్ళి అక్కడ నుండి ఆయన సింహాసనం దగ్గర తీసుకెళ్ళి అక్కడ లెక్కప్ప చెప్పాలి. ఎంతమంది ఆత్మల్ని రక్షించారు, ఎంతమంది బిడ్డల్ని దేవుని రాజ్యానికి నడిపించారు. దానియేలు గ్రంథంలో ఉంటుంది, వాళ్ళు ఆకాశంలో జ్యోతిలో ఉంటారు బుద్ధిమంతులైతే అని ఉంటుంది. బుద్ధిమంతులమా కాదా? మనం బుద్ధిమంతులమైన కదా, ఆకాశంలో జ్యోతుల్లాగా ఉండాలి కదా. అక్కడ అనేక మంది నీ చుట్టూ నిలబడతారు. ఎవరెవరైతే రక్షించబడ్డారో, ఇదిగో నేను ఈ బిడ్డ మాటలు బట్టి నాకు ఇలాగ డెలివరీ అయ్యింది, జానకి డెలివరీ అయ్యింది, పొట్టిగా ఉండి సన్నగా ఉండి ఏజ్ కాదు, చిన్న పిల్లకి దేవుడు ఈజీ డెలివరీ ఇచ్చారంటే దేవుని కృప. దేవుని తలంచుకోమ్మా, నీకు దేవుడు మేలు చేస్తాడని. డెలివరీ అవ్వకపోతే మరి నిన్న రాత్రి 3 గంటలకి డెలివరీ అయ్యిందంటే ఎవరి దేవుడు కార్యం అది? 3:30కి దేవుడు రోజు బాధపడింది, నైట్ బాధపడుతుంది. 3 గంటలకి దేవుడు రాత్రి మేము 7:30 టైంకి వెళ్ళి నేను చెప్పాను దేవుడు మాటలు చెప్పడం, దేవుడు అక్కడ కార్యం చేయడం, ఈ విషయాలు దేవుని రాజ్యంలో దేవుడు అక్కడ అతిశయ కిరీటం పెడతాడు. అక్కడ వాళ్ళు కూడా సాక్ష్యం చెప్తారు. దేవుళ్ళలోకి నెమ్మదిగా వాళ్ళని నడిపించాలమ్మా. దేవుని రాజ్యంలో మనం ఉండాలి, మనం సిద్ధపడాలి. ఇప్పుడు అంచె దినాల్లో ఉన్నాం అని సిద్ధపరచాలి. ప్రతిరోజు ఒక సాక్షిగా మనం నిలబడాలి. ఈరోజు 3 గంటలకు కాబట్టి మనం ఇప్పుడు దేవుడు ఎలా వస్తారో ఆ విధంగా అవి నేర్చుకుంటాను. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘం ఆయన కూలిపోయాను. అపోస్తలుల 1వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాను. ఇక్కడ 8వ వచనంలో ఏముందంటే, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తివంతులు అవుతారు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో అంతటను భూది గంతముల వరకును నాకు సాక్షులైందని వాళ్ళు చెప్పారు. మీరు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడే సాక్షులుగా ఉంటారు. పరిశుద్ధాత్మతో నింపబడలేదంటే ఒక సాక్ష్యం రాదు. వాళ్ళు కృతజ్ఞతతో చెప్పరు. ఒకరికి చెప్పాలి, నీ సాక్ష్యం చెప్పి అది బలంగా, అమ్మ నేను ఒకప్పుడు ఇలాగే నా బాధపడుతుంటా, నా దేవుడు రక్షించాడు, నన్ను ఇలా బాగు చేశాడు, నాకు ఈ అద్భుతకారం చేశాడు, ఇలా బ్రతికున్నానంటే ఆ దేవుడు మాట నేను వినబట్టి, అటువంటి సేవకుల దగ్గర నేను పెరగబట్టి, అటువంటి సేవకుల దగ్గర నేను బాప్తిసం తీసుకోబట్టి, నన్ను పిల్లలు నేను 50 సంవత్సరాలైనా నాకు పిల్ల నా కూతురు అన్నట్టుగా నన్ను ప్రేమించబట్టి నేను ఈరోజు ఈ విధంగా బ్రతికున్నాను అనే సాక్ష్యం అనేది చెప్పగలుగుతాను. దేవుని పిల్లల్లాగా కాపరి, మంచి కాపు తన గొర్రెల కోసం ప్రాణం పెడతాడని ఉంది. జీతగాడు తోడేళ్ళు కిచ్చిపెట్టి పారిపోతాడట. తోడేళ్ళలాంటి శ్రమలు, నీకు తోడేళ్ళలాంటి అప్పులు, తోడేళ్ళలాంటి సాతానుడు ఆవరించినప్పుడు తోడేళ్ళు తినేస్తుందా? చక్కగా పక్కనేసుకొని పడుకుంటాడు. తోడేలు ఏం చేస్తుంది? మొక్కకు మొక్క తీసి పారేస్తుంది, తినేస్తుంది, పట్టుకొని నిన్ను చంపుతుంది. మరి అటువంటి పరిస్థితుల నుండి దేవుడు విడిపించాడు కదా. అలాంటి వాళ్ళు విడిపించడానికి దేవుడు నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఇంకొక దగ్గరికి వెళ్ళి ఇంకొకరు విడిపించడానికి నువ్వు ప్రయత్నించాలి. అది లెక్కడుంటాడన్న. విడిపించలేదనుకో, నిన్ను వెలిగించిన దీపాన్ని మంచం కింద పడుతుందా, ఆరిపోతుందా, లేకపోతే వెలుగుతూ ఉంటావు? ఆరిపోతుంది. ఆరిపోయిన దీపంలా నువ్వు ఉండకూడదు. నిన్ను దేవుడు వెలిగించాడు. ఆయన కృప చెప్పనే, ఏ అర్హత లేదు మనకి, కానీ ఆయన కృప చెప్పున ఆయనకి ఇష్టమైన పనులు చేయడం అంటే ఇదే. నువ్వేదే అడిగితే అది ఇస్తానంటున్నాడు. ఇక్కడ భూది గంతముల వరకు సాక్షిగా ఉంటావంట. దేవున ఎప్పుడైతే నువ్వు అలా సాక్షి చెప్తాడో నీకు దేవుడు పరిశుద్ధాత్మ శక్తితో నింపుతాడు. నింపుతుంటుంటే నీకు ఆ వాక్యం గుర్తు చేస్తాడు. నీ కృతజ్ఞత భావంతోనే నీ సాక్ష్యం గుర్తు వస్తుంది. అయ్యో నేను
ఊపిరి పీల్చుకుంటున్నానంటే, ఇలా నడుస్తున్నానంటే, ఇలా నన్ను పోషిస్తున్నాడు నా దేవుడు అని చెప్పి నేను మనుషుల వైపు చూసి ఏడ్చి నా గుండె బాదుకుని ఆయాసం తెచ్చుకున్నాను. ఆయాసం కుంగిపోయాను నేను. కానీ దేవుడు వచ్చి నన్ను విడిపించాడు అనే సాక్ష్యము జీవితాంతం గుర్తుండే అనేకమైన బిడ్డలు దేవుని రాజ్యాన్ని నడిపించే ఆకాశంలో జ్యోతిలా ఉండాలి, బుద్ధిమంతులుగా ఉండాలి మనం. అప్పుడు పరిశుద్ధాత్మ వచ్చి ఏం చేస్తుందంటే ఆ శక్తితో నింపి యోదయ సమరయ దేశాలంతటా కూడా సాక్షిగా దేవుడు ఉంచడానికి మనకి యూట్యూబ్ ఛానల్ ఇచ్చారు. ఎంత ఫాస్ట్గా అవుతుంది దేవుడు పని చేయడానికి ఆలోచించారు. సహకరిస్తున్న వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో ఉంటాయంట. ఎవరైతే సహకరిస్తున్నారో కొంతమంది సహకరించలేదు, ఒళ్ళు మండిపోయింది ఎందుకు యూట్యూబ్ ఛానల్ అనేసి. అది ఏ ఆత్మది చెప్పండి, అదే ఆత్మ, సాతానాత్మ. దేవుడి వాక్యం బయటికి వెళ్ళకూడదు, నేను చర్చికి రాను అని పేచీలు పెట్టి వెళ్ళిపోయింది. అదే ఆత్మ, సాతాను ఆత్మ. కానీ ఆ సాతానాత్మకు మనం జడిసామా? దేవుడి మాటల మీద మనం లోబడ్డాము, దుష్టుని ఎదిరించాము, మన దగ్గర పారిపోయింది. ఆలోచించండి, మనము మనుషులకు లోబడుతున్నామా, దేవునికి లోబడుతున్నామా అని ఆలోచించుకోవాలి. ప్రతి ప్రవర్తన కూడా ఇది దేవుడుగా, ఇది దెయ్యం నడిపిస్తుందా, ఎవరికి మనం లోబడుతున్నాం అని ఆలోచించుకోవాలి. భూది గంతముల వరకు కూడా సాక్షిగా ఉండేదే వెలిగించే దీపమై ఉన్నట్టున్నాడట యోహాను గారు. మండుచున్న దీపమైనట్టున్నాడట, మండుచున్న దీపంలాగా ఉన్నాడట. ఎప్పుడు అది మండుతూనే ఉంది కాబట్టి ఆ సాక్ష్యము ఆయన దేవుడు వాడుకున్నాడు. రాబోయే సంగతులన్నీ ఆయన ఎలా వస్తున్నాడు, ఆయన ఎలా ఉన్నాడు ఆ దర్శనంలో చూసి మరి ఆ 7 సంఘాలకు ఉపమాన భావంలోని రాయించాడు, వాళ్ళకి లేఖలు రాయించాడు. వాళ్ళు ఏ స్థితిలో పడిపోయారో సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక అని రాశారు. కానీ వాళ్ళు వినలేదు. చూశాడు ఆయన, ఆ దర్శనంలో చూశాడు, చెప్పాడు ఆయన. మనం సిద్ధపరచాలి మన పని అని. లెక్కలు ఎవరి లెక్క వాళ్ళు అప్పచెప్పుకోవాలి. నీకు ఇవన్నీ నేను చెప్పాను, నువ్వు ఎందుకు వినలేదు అని అడుగుతాడు దేవుడు. నా బిడ్డను పంపించాను, నువ్వు ఎందుకు వినలేదు అని వాళ్ళని అడుగుతాడు. అతను మనుషులు చూసి మనం నడవకూడదు. మనుషుల నమ్ముడి కంటే, రాజుల నమ్ముడి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. యెహోవాను ఆశ్రయించిన ప్రజలకు ఏ మేలు పొదువై ఉండదని చెప్తున్నారు. మనుషులు చూసి బ్రతుకుతూ ఉంటారు. దేవుడిని చూడాలి, ఆయన చూచే కళ్ళు కావాలి దేవా, నీ స్వరం వినగలిగే చెవులు కావాలయ్యా అని దేవుడిని అడగాలి. అప్పుడు వాక్యం అర్థమవుతుంది, గుర్తుంటుంది. ఆ కృతజ్ఞత భావంతో ఉన్నప్పుడు ఆ యోదయ సమరయ దేశంలో అంతటా మరి సాక్షులుగా ఉన్నారట. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. ఆరోహణం అంటే ఏంటి? అలాగ పరలోక రాజ్యం తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడు. ఆయనకి తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. కాబట్టి మీరు కూడా ఇలాగే ఆరోహణం అవుతారు. మీరు కూడా ఇలాగే తండ్రి కుడిపార్శ్వన ఆశీర్వాదాలు అవుతారు. మీరు కూడా తండ్రి బిడ్డలుగా, మీరు తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చాను, నేను ఒక రోల్ మోడల్గా వచ్చాను, నేను తండ్రి చిత్తాన్ని నెరవేర్చాను, మీరు కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చండి అని ఆయన ఆరోహణం అయిపోయాడంట. ఒక మేఘం వచ్చి తీసుకొని వెళ్ళిపోయింది అలా. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘం ఆయన కొనిపోయాను. ఆయన వెళ్ళిచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండేది. వీళ్ళందరూ కూడా చూస్తున్నారు. అయ్యో మాతో ఉన్న యేసయ్య ఇలా వెళ్ళిపోయారు, ఎన్ని కార్యాలు, ఎన్నో అద్భుత కార్యాలు చేశారు, చనిపోయిన వాళ్ళు లేపారు, కుష్ఠరోగులను బాగు చేశారు, మంచి సత్యవాక్యం ద్వారా బోధిస్తున్నారు, ఆ వాక్యం ద్వారా స్వస్థపరుస్తున్నారు, ఆ వాక్యం ద్వారానే ఈ సృష్టిని కలుగ చేశాడు ఆయన. వాక్యం అంటే దేవుడు కదా, ఆ దేవుడి మాటలు చెప్పడానికి వచ్చాడు ఆయన. మీరు కూడా నన్ను పోలి నడవండి, క్రీస్తు కలిగిన సంపూర్ణత గలవార మగ వరకు అన్ని విషయాలు మీరు ఎదగండి అని చెప్పి ఎహెజ్కేలు 4వ అధ్యాయంలో చెప్తున్నాడు. అన్ని విషయాలు ఎదగమంటున్నాడు. అన్ని విషయాలు కూడా, ఒక విషయం నేను చేస్తాను చాలులే అని కాదు, ప్రతి విషయంలో కూడా రోజు రోజుకి నీలో అభివృద్ధి కలగాల. అభిషేకంలోనే, వరాల్లోనే విశ్వాసం అనే వరం పొందుకోవాలి. ఆ విశ్వాసం ద్వారానే జీవించాలి. ఆ విశ్వాసం లేక అసలు దేవుడు వస్తారా? అవన్నీ జోకులే అని అపహాస్యం చేస్తున్నారు కొంతమంది. అటువంటి వారిని దేవుని మార్గంలో నడిపించాలి. మాటలు చెప్పి నువ్వు సిద్ధంగా ఉండాలి.
అనేక మందిని సిద్ధపరచాలి అని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారు. గలలియ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకములకు చేర్చుకోబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకములకు వెళ్ళుట మీరు చూచిద్దరో ఆ రీతిగా ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. ఎలా వినుడు ఆయన అలాగే వస్తాడని గలలియ మనుషులు అందరూ కూడా ఆకాశంలో తేలి చూస్తున్నప్పుడు చెప్పారు. అలాగే వారితో మరి ఏకంగా ఉండి మరి ఏ విధంగా మరి ఇంకొక మాట చూద్దాము, ఆయన ఎలా వస్తున్నారనే విషయాలు. మొదటి దశలోనికి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుండి చూద్దాం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. నిద్రించుచున్న వాళ్ళు అంటే చనిపోయిన వాళ్ళ కోసం. వాళ్ళు ఏంటంటే మీరు నిరీక్షణ లేని ఇతరులాగా మీరు దుఃఖపడద్దు. ఎవరైనా చనిపోతే చాలా బాధపడతారు. దేవుని పిల్లలు చనిపోతే దేవుని రాజ్యానికి వస్తారు. దేవుని నమ్ముకోకుండా, దేవుని మాటలు వినకుండా, దేవుని ఆజ్ఞలు పాటించకుండా వాళ్ళు చనిపోతే వాళ్ళు దేవుని రాజ్యానికి రారు. అయితే మీరేం దుఃఖపడద్దు వాళ్ళ కోసమని. యేసు మృతి పొంది తిరిగి లేచానని మనం నమ్మిన ఎడలా, యేసు తిరిగి లేచారని నమ్ముతున్నాం కదా. ఆయన సమాధి ఖాళీగా ఉంది. ఆయనకు ఒక చరిత్ర ఉంది కాబట్టి ఆయన విశ్వాసం అనే వరం ఇచ్చారు. కాబట్టి పరిశుద్ధాత్మను పొందుకున్న వారికి ఆత్మీయ ఫలాల్లో ఒక ఫలముగా విశ్వాసం ఉంది. కృపావరాల్లో ఒక వరముగా ఈ విశ్వాసం అనే వరం ఉంది, ఫలం ఉన్నది. ఆ మాట కూడా మనం రెండో చరణంలో ఉంది. ఆ మాట ఏంటంటే, నాలో ఉన్నది విశ్వాస వరము, తోడై ఉన్నది వాగ్దాన బలం అని. వాగ్దాన బలం ఎలా వస్తుంది? వాగ్దానాన్ని, దేవుని రాజ్యానికి వెళ్ళే వాగ్దానాన్ని ఎలా నమ్ముతున్నారు? ఎలాగా బలం ఎలా వచ్చింది? వాగ్దాన బలం ఎలా వచ్చిందంటే, ఈ మనలో విశ్వాసం అనే వరం ఉంటే దేవుడు తోడైంది. ఆ వాగ్దాన బలాన్ని అంటే దేవుడు వస్తున్నాడు అనే మాటలు నువ్వు గట్టిగా చెప్పగలవు, నువ్వు నమ్మగలవు, నువ్వు చెప్పగలవు. కాబట్టి ఇక్కడ దశలోనికే పత్రికలో ఏం చెప్తున్నారు? యేసు మృతి పొంది తిరిగి లేచనని మనం నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబట్టుకొని వచ్చును. దేవుడు ఆయనతో వెంట పెట్టుకొని వస్తారు. ఈ మాటలు మనం నేర్చుకున్నాం, చాలాసార్లు చెప్పుకున్నాం. నిద్రించిన అది మా బాబు సాక్ష్యం. దేవుడు చెప్పారు ఈ విషయాలు. అలా వెంట పెట్టుకొని వస్తాడు. అందుకని బాబు చనిపోయిన 3వ రోజు నుండే నేను సేవలో ఉన్నాను. ఏంటది? ఆ విశ్వాసం, ఆ వాగ్దాన బలము. దేవుడికి వెంట పెట్టుకొని నాతో ఆయనతో తీసుకొస్తాడు. నేను కూడా సిద్ధపడి నేను మరి 7 సంవత్సరాల శ్రమ దినాల్లో కొంతమందిని విడిచిపెట్టేస్తారు. ఎవరైతే నమ్మరో, ఎవరైతే సిద్ధంగా ఉండరో, ఆ 7 ఏళ్ల శ్రమ దినాల్లో వాళ్ళు దొరికిపోతారు. సిద్ధంగా ఉంటే, ఎవరైతే దేవుని బిడ్డలు చనిపోయారో వాళ్ళ కోసం నువ్వు చింతపడద్దు, వాళ్ళ కోసం దుఃఖపడద్దు. ఆ నిద్రిస్తున్న వారి కోసం దుఃఖపడద్దు. దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించే వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అని చెప్పి వాళ్ళని ఆయన ఎలా తీసుకొస్తారట? యేసు మృతి పొంది తిరిగి లేచానని మనం నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. ఆమేన్. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమే నిలిచి మనకు నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన్ని సన్నిధి చేరము. మొదటి దశలోని పత్రిక 4వ అధ్యాయము మనం ఎక్కడి నుంచి చదువుతున్నాం? 13 నుండి చదువుతున్నాం. 18 వచనాలు, ఇప్పుడు 15 వచనాలకు వచ్చాం. మేము ప్రభువు మాటను బట్టి మీతో
చెప్పినది ఏమనగా, ఎవరి మాటను బట్టి మనం చెప్పాలి ఈ మాటలు? దేవుని బట్టి ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై, ప్రభు రాకడ వరకు మనము ఎలా ఉంటాము? సజీవులమై మనం ఉండాలని దేవుడు ప్రార్థన చేసుకోవాలి. నిలిచి ఉండి మనము నిద్రించే వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. నిద్రించే వారి కంటే మనం ముందుగా చేరము. ఎందుకంటే ముందు చనిపోయిన వాడు ఏమంటారు? నిద్రించాడు అని అంటారు. నిద్రించిన వారి కంటే ఆయన ఫస్ట్ దేవుడు తీసుకొని వస్తారు మధ్యాకాశంలోకి. ఆ తర్వాత మనం ఎప్పుడు వెళ్తాము? ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. ఆర్భాటముతో వస్తాడు ఆయన, సైలెంట్గా రాడాయన. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేకురు. ఆర్భాటంతో వచ్చినప్పుడు ఎవరు లేస్తారు? క్రీస్తు నందు మృతులైన వారు. క్రీస్తు నందు మృతులైన వారు. నా బాబుకి నేనే బాప్తిసం ఇచ్చాను కాబట్టి నేను నా ఆత్మీయ బిడ్డలు చెప్పాను, అమ్మ వలన నేను దేవుని రాజ్యంలో ఉన్నాను అని వాడు చెప్తున్నాడు సాక్ష్యం. అమ్మని విడిచిపెట్టకక్క అని మహిమ అని ఇప్పుడు నా బ్లాక్లో మరి ఒక కుటుంబం రక్షించబడింది. ఆ పాప, చిన్న పాపము, 3 సంవత్సరాల పాప, చేరుకోవాల్సిన పాపను దేవుడు బ్రతికిస్తే అక్కడ 4 బాప్తిజం తీసుకున్నారు. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారంట. వాళ్ళకి కనబడ్డాడు, వాడు పగలు కనబడ్డాడు, రాత్రి కూడా కనబడ్డాడు. వాళ్ళలో కొన్ని చీకట్లు ఏలుబడి చేస్తున్నప్పుడు నాతో పాటు చేతులేసి ప్రార్థన చేసి 3 రోజులే కంటిన్యూగా మరి నైట్ ప్రార్థన ఆమె టైమింగ్స్ కూడా ఇచ్చేవారు నైట్. ఎందుకంటే నేను చెప్తే వాళ్ళు రారు కదా. 12 నుంచి 2 వరకు ప్రార్థన చేయడం, ఉదయం అంతా ఈ దెయ్యాలు వెళ్ళగొట్టుతో ప్రార్థన చేయడం, 3-4 చేయడం అయిందాక. ఆ చీకట్లు ఆ ప్రార్థన చేసి మళ్ళీ నేను ఇంటికి వెళ్ళి నా వంట అది చేసుకొని ఇంట్లో నేను చూసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళి ప్రార్థన. అప్పుడు మరి నేను అలసిపోతున్నాను కదా, ఒకదాన్ని చేస్తున్నాను కదా. దేవుడు సహకారులని, దేవుడు దేవతలను సమూహంతో దేవుడు సహకారాలు ఇస్తారని వాక్యం ఉంది. అలాగా దేవుడు మరి ఒక దేవదూతలాగా వాడిని తీసుకొని వచ్చి వాడితో పాటు దేవుడు మరి యేసయ్య మరి ఆ దేవదూతలు వాళ్ళకి కనిపించారంట. వాళ్ళు వచ్చి వీళ్ళ మీద చేతులేసి ప్రార్థన చేస్తున్నారంట. నేను అలసిపోయింది, చాలా అలసిపోయింది నా ప్రాణం. 3 రోజుల నుంచి మరి నిద్ర లేకుండా ఉదయం నుండి సాయంత్రం వరకు మరి అనేక మంది చేయకండి, ఒకటైపోతే ఒకటి వచ్చింది. అలాగా ప్రార్థన చేయడం చేసినప్పుడు మనిషి ఇంట్లో కూడా పరిచయం ఉంది. మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి చేయాలి, వాళ్ళ పరిస్థితులు అలా ఉన్నాయి. అలాంటప్పుడు బాబు వచ్చాడు. అందులో తన భార్యకే దర్శనం వస్తుందండి. తన భర్త కూడా ప్రేయర్ఫుల్గా ఉంటాడు. తన భర్త కూడా ప్రేయర్ఫుల్గా ఉంటే నీకే అన్నీ కనిపిస్తున్నాయి ఏంటి, నాకు కనిపించమని ఇద్దరికి అసమాధానం వచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చేసుకో, దేవుడు మాట్లాడతారు అని చెప్పినప్పుడు నువ్వు బాబు వచ్చే వాళ్ళ మీద చేతులేసి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే అతను కూడా దర్శనం వచ్చింది. నన్ను పిలవలేదు, అది నేను అలసిపోయినాను, నన్ను పిలవలేదు. నేను చెప్పాను, అమ్మ ఏదో నా మీద ఆధారపడకండి, మీరు దేవుడి మీద ఆధారపడండి, నేను ఓన్లీ మనిషిని, మిమ్మల్ని కూడా వాడుకుంటాను అని అడిగినప్పుడు వాళ్ళు అలాంటి ప్రార్థన చేసుకున్నారు. అప్పుడు ఆ టైంలో బాబు వాళ్ళకి కనిపించి చేశాడు. ఎందుకంటే పరలోక రాజ్యంలో కూడా దేవుడు ఒక్కొక్క స్థానం ఇస్తాడని మనం వాక్యం చెప్తున్నాం కదా. ఆ లెక్క తీర్పులోని నిలబెట్టాక ఆ లెక్క వచ్చిందా ఒక స్థానంలో పెడతాడు ఒక్కొక్కరిని దేవుడు. ఒక పని వాడి కోసం నేను ప్రార్థన చేశాను, దేవుడు పని చేయాలని. అట్టి విధంగానే నేను పెంచాను, అలాగా బాప్తిసం ఇవ్వడం జరిగింది. దానికి సాక్ష్యంగా ఇప్పుడు సంతోషిస్తామా అటువంటి బిడ్డ కోసం మనం కన్నీరు కాల్చుకుంటే పక్కన పడతామా, దేవుడు ఇలా చేశారని అనుకుంటాము. ఎంతో నేను సంతోషంగా దేవుని రాజ్యం ఎక్కడ ఉంటే ఈ లోకంలో పాడైపోతాడనే దేవుడు అర్థం చేశాడు. కరెంట్ షాక్ కొట్టి
తెలిసిందా? అది కొడతాదని కూడా ముందుగానే దేవుడు చెప్పారు. ఆ వివరాలన్నీ కూడా చెప్పారు. ఎందుకంటే చెడు స్నేహంలోనికి అడుగు పెడుతున్న పరిస్థితుల్లో రెక్కట్టుకొని తీసుకెళ్ళిపోయాడు, రెక్క పట్టుకొని తీసుకెళ్ళిపోయాడు. నేను భరించుకోలేను కదా, అటువంటి నా సాక్ష్యం దెబ్బతింటది కదా. ఇప్పుడు నేను పెంచలేని పరిస్థితి అంటే, నేను పరిచయంలో ఉన్నప్పుడు కాంగు కొట్టేవాడు, చక్క పాటలు పాడేవాడు, కాంగు కొట్టేవాడు ఆరాధన చర్చలో, అన్నిట్లో హెల్ప్ చేసేవాడు. కానీ కొనుక్కొని ఒక్కొక్కసారి వెళ్ళిపోయేవాడు ఫ్రెండ్స్ దగ్గర. బర్త్డే అని ఆమె పిలిచేస్తుంటే వాళ్ళు దేవుడి పిల్లలు కాదు. మా ఆయనకి చాలాసార్లు చెప్పండి, దేవుడి పిల్లలతో సహవాసం చేయాలి, అటువంటి ఫ్రెండ్స్ ఉండాలి, ఇలాంటి ఫ్రెండ్స్ ఉండకూడదు. దేవుడు కూడా అవే చూపించారు. వాళ్ళకి అంత సువార్త చేసినా వాళ్ళు నమ్మేవారు కాదు. ఎందుకంటే లోక స్నేహం దేవునికి భయం, అది దేవునికి శత్రువులుగా ఉంటారు. అలాంటప్పుడు దేవుడు రెక్క పట్టుకొని తీసుకెళ్ళిపోయాడు. దేవుని దగ్గర పెరుగుతున్నాడు. ఆ పెరగడం కూడా దేవుడు చూపించారు. పొడుగ్గా చక్కగా దేవుని సింహాసనం ఆసనుడే ఉన్న దగ్గర అక్కడ దేవుడు పని చేస్తున్నట్టుగా, దేవదూతగా ఉన్నట్టుగా. వాడు నేను పరిచర్యకి వెళ్ళినా, అరుగు వేలు వెళ్ళినా సరే వాడు కాలేజ్ బ్యాగే నేను వేసుకెళ్ళి వెళ్తాను. 1 వారం రోజులు ఉన్నా సరే అదే బ్యాగ్లో నేను వెళ్తాను. ఎప్పుడైతే ఆ సాక్ష్యం వచ్చిందో వాడి బ్యాగ్ నాకు ఇష్టమైంది. వాడి బ్యాగ్ కొన్నాను, అది ఎలా కొన్నానో అలాగే ఉంది. అది దేవుని పనిలో అది వాడబడుతుంది. ఇప్పుడు వాళ్ళు ఈ బోర్ ఊరినప్పుడు వాళ్ళు మొదట లేస్తారు. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనే దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగి వచ్చను, క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు అని చెప్తున్నారు. ఆమె సజీవులమై నిలిచి ఉండి మనము వారితో కూడా ఏకంగా ప్రభువుని ఎదుర్కొనుటకు మేఘముల మీద కొనుక్కోబడదుము. కాగా మనము సదాకాలం ప్రభువుతో కూడా ఉందుము. సదాకాలం దేవునితో మనం ఉండాలని సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపాటు కలిగి మన ద్వారా కొన్ని సాక్ష్యాలు రావాలి. ఈ జొన్నగుంట పిల్లలు, అరుగువేలి పిల్లలు, ఎంగాపల్లి పిల్లలు, ధరంపూర్ పిల్లలు, బాబు బాడీ వచ్చినప్పుడు నేను ప్రవచనంతో భాషను మాట్లాడుతూ కొన్ని మాటలు చెప్పాను. కొన్ని మాటలు ఏంటంటే, బాబు దేవుని రాజ్యంలో ఉన్నాడు, నీకు అనేక మందికి బిడ్డలు ఇస్తున్నాను అని. అలాగా బాబు దేవుని రాజ్యంలో ఉన్న విషయము ఈ బాడీ దగ్గర నువ్వొక్కదామే కాదు చూసింది, బాడీ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా చూస్తారని ప్రభు అక్కడ ఉన్నారు. ప్రవచనంగా దేవుడు మాట్లాడాడు, నా నోట్లో నుంచి వచ్చింది ఆ మాట. అలాంటప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, నా కుటుంబీకులు ఉన్నారు, నెక్స్ట్ నా ఆత్మీయ బిడ్డలు ఉన్నారు, అలా అందరూ చూశారు. చాలా మంది సాక్ష్యం చెప్తారు, మీరు అడుగుతారు, అలా చూశారు. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళకైతే బాబు చనిపోయినట్టు కూడా నేను చెప్పలేదు. ఎప్పుడైతే వాళ్ళు చూశారో, ఇంటికి వచ్చే ఫోటోలో బాబుని చూసి, బాబుని మేము దేవుని రాజ్యంలో చూసాము అని చెప్పారు. ఆ బాబే వచ్చేలాగా చేతులేసి ప్రార్థన చేశాడు. మీరు దేవుని మీద ఆధారపడం కదా, మీరు చెప్పారు కదా, నేను ప్రార్థన చేసినప్పుడు బాబు దేవదూతల సమూహంతో వచ్చాడు. ఇలాగా మా ఆయనకు కూడా దర్శనవాదం వచ్చింది, మేమిద్దరులాగా నీకన్నీ కనబడుతున్నాయా, మాకు కనబడట్లేదని. ఇంకొక కుటుంబం కూడా అలాగే వెళ్ళిపోయారు, ఇవన్నీ అబద్ధాలు అని చెప్పి. నేను వాక్యంతో సహా అన్ని చూపించాను, అయినా వినలేదు. అది మనము చెప్తాము, వాక్యం చూపిస్తాము, అక్కడ సాక్ష్యము వాక్యము రెండు ఉంటాయి. వీళ్ళు కళ్ళారా చూస్తారు, చెవులారా వింటారు, వీళ్ళు హృదయము క్రొమ్మినది కాబట్టి గ్రహించారు అని యెషయా ప్రవచిస్తారు. యేసే విషయంలో కూడా అలాగే జరిగింది. యేసే పిల్లలుగా మన విషయంలో కూడా, యేసే శిష్యులాగా దేవుడు మనం పెంచాడు. మన విషయాలు కూడా అటువంటి జరుగుతాయి. అందుకనే వాక్యం తెలియాలి. వాళ్ళు నమ్మట్లేదు కదా, నువ్వు బాధపడక్కర్లేదు. యేసే విషయంలోనే అవి జరిగాయి. యేసే శిష్యులుగా మన విషయంలో జరగవాలి. ప్రతి విషయాలు ప్రాక్టికల్గా దేవుడు నేర్పించాడు. ఎందుకంటే ఆయనకి ఇష్టలుగా ఉన్నాను, అది మనం పాట పాడుతున్నాం.
కాబట్టి ఆయనకి ఇష్టంగా ఉన్నప్పుడు, యథార్థంగా ఉన్నప్పుడు దేవుడు అన్ని విషయాలు, యథార్థత అంటే ఏంటి? మనసులో ఒక మాట బయట ఒక మాట ఉండకూడదు. ప్రతిదీ దాచకుండా సంఘంలో ప్రతి ఒక్కరితో కూడా ప్రార్థన చేయించుకొని చెప్పాలి. మాట్లాడితే నువ్వు బయటికి వెళ్ళినా, ఇంట్లో ఉన్నా, చర్చిలో ఉన్నా, కుటుంబంలో ఉన్నా యథార్థంగా మాట్లాడాలి. అబద్ధాలు ఆడము, బయటకు ఒక మాట లోపలికి ఒక మాట చెప్పకూడదు. అలా చెప్పకుండా ఉన్నప్పుడు దేవుడు వస్తారట. ఆకాశ మండలములకు మేఘముల మీద కొనుపోబడదము. మనం ఎలా కొనుపోబడతామంట? మేఘముల మీద తీసుకువెళ్ళిపోతాడు. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరికొకడు ఆదరించుకుంటున్నాం. ఇప్పుడు మనం ఒకరికొకరు ఆదరించుకుంటున్నాం. చాలామంది బాధపడతారు. నేను ఏ బాధలో ఉన్నా సరే, ఏదైనా హెల్ప్ ఉన్నదనుకో, అలాంటప్పుడు నా కొడుకులాగా ఒక అబ్బాయి వచ్చి నాకు హెల్ప్ చేస్తాడు. అది కూడా వాక్యం ఉంది. తన్ను ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరుగుతాయని. ఇంకొక దగ్గర ఉంటుంది, తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాళ్ళే నా తల్లి, నా సహోదరులు అని ఉంది. దేవుని నిమిత్తము తల్లిలేను, తండ్రిలేను, అన్నదమ్ములేను, భూములేను, ఆస్తులను విడిచిపెడితే యెహోవాలో అన్నదమ్ములను, భూములను, ఆస్తులను, నిత్య జీవము నీకు ఇస్తానన్నది వాక్యం. ఎందుకంటే మనుషుల మీద ఆధారపడకూడదు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వారితో ఏకీభవించి అది ఒక సంఘముగా ఉండి పని చేయాలి. దేవుడు పని చేయాలి. దిగంతముల వరకు సాక్షిగా ఉండాలి. ఆయన కృప చెప్పడం మనం బ్రతికించాడు. మనకైతే ఏ అర్హత లేదు. దేవుడు ఇవన్నీ చేస్తున్నారంటే ఆయనకి ఇష్టంగా ఉండాలి. ఆయన మాటలు విని ఇష్టంగా ఉండడం అదేమో కష్టమైన పని. ఆయనకి ఇష్టంగా ఉండడం, ఆయన మాటలు వినడం, ఆయన సాక్షిగా ఉండడం కష్టమైన పని కాదు కదా. కాబట్టి ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత, ఆయన తీసుకెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందట? పాపముల గురించి, నీతిని గురించి, తీర్పుల గురించి ఒప్పింపజేస్తాడు. తీర్పు ఉంటుంది, ప్రతిదానికి లెక్క ఉంటుంది. ఇన్ని విషయాలు నీకు నేర్పించాను కదా, నువ్వు ఎన్ని ఆత్మలు రక్షించావు, నీకు ఇన్ని విషయాలు నేను సహాయం చేశాను కదా, ఆయన కృపను బట్టి నేను ఈ విషయాలు నేను రక్షించుకున్నాను కదా, నీకోసం నేను ప్రాణం పెట్టాను కదా. పాపముల గురించి, నీతిని గురించి, తీర్పుల గురించి దేవుడు ఒప్పింపచేస్తానని యోహాను 16:8 ఉంటుంది. కాబట్టి చదువు, ప్రతి విషయాలు కూడా చదువు విషయంలో, మరి సక్రియల విషయంలో చదివారంటే దేవుని కోసమే. ఆ ఉద్యోగంలో కూడా ఆ ఉద్యోగం వచ్చిన ఆ డబ్బులు నువ్వు వాడుకొని దేవుని డబ్బులు ఇస్తూ సత్క్రియలు అనేవి చేస్తూ ఉండాలి. సత్క్రియలు చేయాలి, నీతి క్రియలు చేయాలి, ఆత్మల సంపాదన భారం ఉండాలి. మరి అవే నీతి వస్త్రాలు. పెళ్లి కుమార్తెగా సిద్ధంగా ఉండడం అంటే, పెళ్లి కుమార్తె వస్త్రాలు ఏంటంటే ఈ నీతి కార్యాలు చేయడం, దేవుని వార్తను ప్రకటించడం, సత్క్రియలు చేయడం, సత్కార్యాలు చేయడం, ఇతరులకి హెల్ప్ చేయడం, ప్రార్థన ద్వారానో లేకపోతే ధనం రూపంలోనో సమయం ఇచ్చో దేవుని మాటలు చెప్పో వాళ్ళు బలపరచాలి, దేవుని రాజ్యానికి నడిపించాలి. సత్యవాక్యం ఎక్కడైతే ఉపదేశిస్తున్నారో అక్కడికే తీసుకెళ్ళాలి. 400 సంవత్సరాలు దేవుడు సైలెంట్గా ఉన్నాడు కదా, అప్పుడు అనేకమైన బ్రాంచెస్ బయలుదేరారు. అటువంటి దగ్గరికి తీసుకెళ్ళకూడదు. ఈ సత్యవాక్యం వల్లే ఆ బలం వచ్చిందని మనం పాట పాడుతున్నాం. దేవుని వాగ్దానాలు మన పట్ల నెరవేర్చబడాలంటే అటువంటి దగ్గరికి ఏ ఊళ్ళో పరిచర్య చేసినా, ఎక్కడ ఎవరున్నా అటువంటి సంఘానికి మీరు వెళ్ళండి. మేడగది అనుభవంలో, అపోస్తుల బోధలో దేవుడు మమ్మల్ని పెంచుతున్నారు. ఆ విధంగా అటువంటి సంఘానికి వెళ్ళండి. ఇది సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఎందుకంటే నువ్వు సిద్ధంగా ఉంటావు. అటువంటి సంఘంలో నువ్వు సిద్ధపడతావు, అనేక మందిని సిద్ధం చేస్తావు. కాబట్టి చాలామంది ఎలా ఉండాలి అనే విషయాలు, డబ్బులు కూడా ఎలాగ ఖర్చు పెట్టాలి, దేవుడి డబ్బులు దేవుడు ఆశీర్వదించినప్పుడు ఆ విషయాలు చాలామందికి తెలియదు. కాబట్టి ఆ విషయాలు చెప్పుకొని ఊహించాలి. ఎందుకంటే దేవుడు ఆశీర్వదించిన కొద్దీ మనము దేవునికి ఆశీర్వాదకరంగా ఉండాలి.
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలోని 16:2 చూద్దాం. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారం మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలను. వర్ధిల్లిన కొద్ది ప్రతి వారము ఆదివారము చందా దేవునికి కొంత సొమ్ము నిల్వ చేయాలంట. అర్థమవుతుందా? అలాగే మత్తయి 23వ అధ్యాయంలోని మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఏముందంటే 23:23లో అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి, ఎందులో చెల్లిస్తున్నారంట 10వ వంతు? పుదీనాలో, జీలకర్రలో, సోపు అంటే రేషన్ తెచ్చుకుంటారు కదా, రేషన్ అంతట్లో కూడా దశభాగం మీరు చెల్లిస్తున్నారు. ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టి తిరిగి. ఏది విడిచిపెట్టేశారట? ప్రధానమైనవి దశభాగము కన్నా, దేవుడి డబ్బుల కన్నా ఏది విడిచిపెట్టారట? న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టారట. ఇందాక విశ్వాసం లేకే కదా దేవుడు వాగ్దానం ఏమైంది, దేవుడు వస్తానన్నారు కదా, ఎందుకు రావట్లేదు అని అలాగా అంటున్న వారికి చెప్పాలి. అది విశ్వాసం ఉంటేనే నమ్ముతారు. దేవుని మాటలో ప్రతిదీ వాక్యాన్ని విశ్వసిస్తారు, వాక్యానికి భయపడి అలా నడుస్తారు, వాక్యానికి భయపడి దేవునాజ్ఞ పాటిస్తారు. విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టడై ఉంటా అసాధ్యమని ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలోని మొత్తం విశ్వాసుల చిట్టా ఉంటుంది. విశ్వాసులు, భక్తులు, వాళ్ళందరూ కూడా దేవుని భక్తులు, బైబిల్లో ఉన్న భక్తులు యొక్క వాడి విషయాలన్నీ కూడా హెబ్రీయులు 11వ అధ్యాయంలో ఉంటుంది. కనికరమును, విశ్వాసము విడిచిపెట్టింది, వాటిని మానక వీటిని చేయవలసి ఉండేను. వాటిని మానక అంటే దశభాగము, నెక్స్ట్ ఇవి ఏవి మానదు, వాటిని మానక వీటిని కూడా చేయాలి. దశభాగం ఇచ్చేసి ఊరుకుంటుంటారు, కానీ న్యాయంగా ప్రవర్తించాలి, కనికరం కలిగి ఉండాలి, విశ్వాసంతో ఉండాలి. ఇవేవి విడిచిపెట్టకుండా దేవుడు పని చేయాలని చెప్తున్నారు. ఆ విధంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నారు. అదే కింద వచనాలు చదవండి మీరు ఇంటికి వెళ్ళి. నేను 33వ వచనం ఒకటి చదువుతున్నాను. వాళ్ళు ఏమంటున్నారంటే అలా చేయలేని సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలాగ తప్పించుకుంటారు? అలా చేయకపోతే వాళ్ళకి ఏ పేరు పెట్టారు? సర్పములారా, సర్పములారా. ఇంకా వాళ్ళకి తల కూడా వచ్చేస్తుంది, యథార్థంగా ఉండరు. లోపల ఒక మాట, బయట ఒక మాట ఉంటుంది. అంటే 2 నాలుగులు ఉంటాయి. లోపలేమో ఎంత బేగా ఈ మాటలు భరించలేకపోతున్నాం, బాబాయ్ ఎంత బేగా అవుతుంటే వెళ్ళిపోదామా అన్నట్టుగా కూర్చుంటారు. వాక్యం వింటారే కానీ ఇష్టముండవు దేవుని మాటలు. ఇంజక్షన్ ఇచ్చినప్పుడు ఇష్టముండదు. ఆ మందు పని చేసినప్పుడు నీకు రోగం పోయి నీకు ఆరోగ్యం వచ్చి నువ్వు చక్కగా తయారైనప్పుడే ఇష్టం ఉంది. అంతవరకు ఆ ఇంజక్షన్ ఎందుకు భరిస్తారు? అలాగే వాక్యం కూడా బాధ కలిగిస్తుంది కొంతమందికి ఇష్టం కలిగిస్తుంది. కాబట్టి అటువంటి వారిని ఏమంటారట? సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలాగ తప్పించుకుంటారు? అంటే మీకు కన్ఫర్మ్, మీరు ఎప్పుడైతే ఈ మాటలు విన్నారో, మీరు సిద్ధంగా లేరో, మీకు నరక శిక్ష మీరు ఎలా తప్పించుకుంటారు అంటున్నారు. సిద్ధంగా ఉంటే దేవుడి రాజ్యాన్ని రావాలని కదా దేవుడు ఆశపడి మాటలని చెప్తున్నారు. సిద్ధపడాలి, దానికోసం సిద్ధపడతామయ్యా అని చెప్పి మీరు బలారాలు తీసుకోవాలి. అలాగే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మీకోసం చదువుతున్నాను. 8వ అధ్యాయము 4వ వచనం. వారు తమ సామర్థ్యము గలదే గాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వాళ్ళకి సామర్థ్యము కొంచెం ఉంది, అంటే వాళ్ళ దగ్గర కొంచెం ఉంది, కానీ దానికన్నా ఎక్కువ, సామర్థ్యం కన్నా ఎక్కువగా తమంతట తామే ఇచ్చారంట. వాళ్ళంతటా ఆడే అడగలేదు, వాళ్ళకి ఏం చెప్పలేదు. కానీ కొరింథీ రాసిన పత్రికలో పౌలు గారు చెప్తున్నారు, వాళ్ళ సామర్థ్యం కన్నా ఎక్కువ, అంటే వాళ్ళ శక్తి తక్కువ, అంటే తక్కువ చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నారు, చిన్న చిన్న కూలి పనులు చేస్తున్నారు, పేదవాళ్ళు. వాళ్ళ సామర్థ్యం కన్నా ఎక్కువ
వాళ్ళు అంతగా దేవుడు దీవించాడట, అలా దీవించాడట, అలా సాక్ష్యం ఇస్తున్నారట వాళ్ళు. ఇదిగో మేము ఇచ్చినందువల్ల ఇలాగ మేము దీవించబడ్డామని సాక్ష్యంగా మనం అలా నిలబడాలి. ఎవరి మీద ఆశపడకూడదు. ఆ సాక్ష్యాన్ని బట్టి ఇతరులు రక్షించాలి. మరి విధవరాలు 2 పైసలు వేస్తారు. ఎంతమందో చాలా డబ్బులు వేస్తారు, కానీ దేవుడు వాళ్ళని చూశాడు. ఆ విధవరాలు దాన్ని కలిగిందంతా ఇచ్చేసిందని. అది విధవరాల కోసం ఇందులో రాశారు. దేవుడు గుర్తించాడా లేదా? మనుషులు గుర్తిస్తారని మనం చేస్తున్నామా, లేకపోతే దేవుడు గుర్తిస్తున్నాడని చేయాలా? మనం అలా సిద్ధపడాలంట. అలాగే ఒక మాట చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8:12. మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉండి శక్తి మించి కాదు కానీ కలిమి కొలదే ఇచ్చినది ప్రీతికరమగును. కలిమి కొలది ఇప్పుడు విధవరాలు అలాగే ఇచ్చింది. కలిమి కొలది ఆమె ఇచ్చింది అనమాట. కలిమి అంటే లేని పరిస్థితిలో ఇచ్చింది దేవుడికి. అలా ప్రీతికరంగా అయింది, ఆ విధంగా ప్రీతికరంగా ఉంది. కాబట్టి గ్రంథాలు తెరవబడతాయని 25 ఉంది. ఈ మాట చెప్తాం, ముగించేద్దాము. ఎందుకంటే ఏమి చేసినా గ్రంథంలో, జీవ గ్రంథంలో దేవుడు రాస్తాడు. ఎప్పుడైతే కళ్ళు మూస్తారో అప్పుడు అవన్నీ కూడా అక్కడ చదువుతారు దేవుడు. కాబట్టి మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం మీద నిలవబడి ఉంటే చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడిను, మరియు జీవ గ్రంథము వేరొక గ్రంథము విప్పబడను. ఆ గ్రంథముల యందు రాయబడిన వాటిని బట్టి తమ క్రియలు చెప్పిన మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించను. మరణము పాతాళ లోకమును వాటి వర్షమును ఉన్న మృతులను అప్పగించను. వారిలో ప్రతివాడు తన క్రియలు చెప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము 2వ మరణము. ఎవరి పేరైనను జీవ గ్రంథమందు రాయబడనట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడదుడు. జీవ గ్రంథంలో మన పేర్లు లేవనుకో వాళ్ళు అగ్నిగుండంలో పడవేయబడతారు. కాగితాలన్నీ అక్కడ జీవ గ్రంథాలు, అనేకమైన గ్రంథాలు ఉంటాయి. ఆ గ్రంథాలన్నీ విప్పబడతాయి. ప్రతి క్రియ చేసినవన్నీ అందులో రాస్తారు. రాసినప్పుడు ఏం జరుగుతుంది? ఎవరి పేరైతే అందులో లేదో వాళ్ళు అగ్నిగుండంలో పడవేయబడతారు. చర్చకొచ్చి వెళ్ళిపోతే సరిపోదు, క్రియలు చేయాలి అని చెప్తున్నారు. ఇక్కడ మనం క్రియలు చేసే వారిగా ఉండాలని దేవుడు ఆశపడి క్రియలు పని క్రియలు లేని విశ్వాసం మృతము అంటున్నాను. అది ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ కూడా చెప్పడం కాదు, చేసి చూపించాలి. వినడం కాదు, అవి చేసి చూపించాలి. ఏవైతే చేయమని దేవుడు చెప్తున్నారో అవన్నీ చేయాలి అంటున్నారు. 2 Peter 3:10 ఒకసారి చూద్దాము. ప్రకటన 3వ అధ్యాయంలో కూడా క్రియలు లేని విశ్వాసము మృతము అంటది. మృతులకు నేను దేవుడు కాను అని ఉన్నది. కాబట్టి వాళ్ళు దేవుడు లెక్కలో మృతులు అంటే పని చేయలేని వాళ్ళు. థియరీ అంటే రాస్తారు, థియరీకి మార్కులు పడతాయి. ప్రాక్టికల్ క్రియలు అంటే ప్రాక్టికల్ చేయాలి, పనులు చేయాలి, దేవునికి ఇష్టమైన పనులు చేయాలి. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దేవుడు ఆకాశంలో మహాధ్వనితో గతించిపోవును. పంచభూతములు మిక్కటమైన బ్యాటముతో లయమైపోవును. భూమియు దాని మీద ఉన్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవును కనుక ఆకాశములు రగులు కొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేగంతో కరిగిపోవునట్టు దేవుని దినం
దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారే ఉండవలను. అది దానికోసం సిద్ధపడాలి. అయినను మనం ఆయన వాగ్దానముల గురించి కొత్త ఆకాశముల కొరకును కొత్త భూమి కొరకును కనిపెట్టించినాము. వాటి యందు నీతి నివసించును. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టేవారు కనుక శాంతము గలవారా ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. దేవుడి వాక్యాన్ని దీవించిన గాక. దేవుడు ఆ విధంగా ఉండాలని ఆశపడుతున్నారు. అడుగు వాటి కంటే ఊహించి వాటి కంటే అత్యధికంగా దీవించే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇటువంటి వాక్యం దేవుడు మనకి ఇచ్చాడు. దేవుడికి ఇష్టంగా ఉండాలని, ఆయన చూస్తారని ఒక భయమతో ఎవరూ చెప్పక్కర్లేదు. నేను చేస్తాను, నా దేవుడు చూస్తున్నాడు. 139వ కీర్తనలో ఉంటుంది, కూర్చోవడం లేకుండా నేను చూస్తున్నాను, వెయిట్ చేస్తున్నావు, నేను చూస్తాను, భూమి గంపంలో నువ్వు దాక్కున్నా నేను చూస్తున్నాను, ఆకాశంలో నువ్వు ఎగిరిపోయినా అంటే ఫ్లైట్లో ఉన్నా నేను చూస్తున్నాను, భూమి గంపంలో నువ్వు దాక్కున్నా అంటే సబ్మెరీన్లో నువ్వు దాక్కున్నా నేను చూస్తున్నాను అంటున్నాడు. కాబట్టి ఆయన చూస్తున్నాడు. ఒక భయం కలిగి జాగ్రత్తగా ఉండండి. సంతోషమేనా? ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ గల దేవ, అభిషిక్తుడా నాయన, నీతో మేము యుగాలు ఉండాలని మీరు ఆశపడి నాయన మీరు చెప్పిన మాటలు బట్టి నీకు వందనాలు. ఈ మాటలు మేము సిద్ధంగా ఉండి అనేక మందిని సిద్ధపెట్టే బిడ్డలుగా మమ్మల్ని దీవిస్తున్నారయ్యా, ఆశీర్వదిస్తున్నారయ్యా, కొరత లేని ఆత్మతో మమ్మల్ని నింపుతున్నారయ్యా. అప్పుడు దేవుని మాటలు వాళ్ళు పలుకుతారని అయ్యా. మరి మీరు యోహాను సువార్త 3వ అధ్యాయంలో అయ్యా మీరు 34వ వచనంలో చెప్తున్నారు, ప్రభా అయ్యా నా తండ్రి అలా ఉండకపోతే మీరు జీవము చూడగాని ఉగ్రత చూస్తారు, మీ తల మీద ఉంటుంది, ఉగ్రత నిలబడుతుంది అంటున్నావు ప్రభా. మాకు అటువంటి ఉగ్రత వద్దు ప్రభా. మేము ఈ మాట వింటాం, నీకు లోబడతాం నాయన. నీ మాటలు ఏ విధంగా మీరు చెప్తున్నారు అవి మేము నాయన ప్రాక్టికల్గా క్రియలు చేస్తాం నాయన. నిమిటి వాక్యము మాకు వినిపించు అయ్యా. మీరే మాట్లాడినందుకు, మీరే మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు, అట్టి విశ్వాసముతో, అట్టి సిద్ధపాటుతో, అట్టి సత్యవాక్యముతో మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి నడిపిస్తున్నందుకు, ప్రతి ఆటంకాలు ఏసునామములో మీరు లయపరుస్తున్నారు అయ్యా. మా చుట్టూ అగ్ని కంచె మేఘ స్తంభాన్ని మా మీద ఉంచి మీరు ఎలా వెళ్ళారో అలాగే వస్తుండగా మమ్మల్ని సిద్ధపరచడానికి అయ్యా మీరు నాయన మమ్మల్ని ప్రేమించి మాకు మాటలు చెప్పినందుకు, మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ సంపూర్ణులుగా మమ్మల్ని నాయన నీ బిడ్డలుగా నాయన అయ్యా మీరు తీర్చిదిద్దుతున్నందుకు, మీ సాక్షిగా నిలబెట్టుకుంటున్నందుకు, అనేకమైన బిడ్డలు నాయన కీర్తన 2:8 ప్రకారం మాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసే పరిశుద్ధ నామములో విత్తబడిన వాక్యాన్ని మరి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి వాళ్ళ హృదయాలు ఫలింపు దయచేసి మీ సాక్షులుగా నిలబెట్టుకుంటున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తే పరిశుద్ధ నామములో బ్రతిమలాడి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసము సకల